ఈరోజు ముమ్మడివరం మండలంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభలో ఇంచుమించు సుమారుగా 180 మందికి కొత్త పెన్షన్లు ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో, నవరత్నాల్లో భాగంగా ఏదైతే హామీ ఇచ్చారో, పెన్షన్ 3000 రూపాయలు చేస్తామని ఏదైతే మాట ఇచ్చారో మాట నిలబెట్టుకుంటూ ఈ జనవరి 1వ తారీఖు నుంచి ఈ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 64 లక్షల మందికి 3000 రూపాయల పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా మన ప్రభుత్వం ఇవాళ ఏదైతే ఈ నిరుపేదలందరికీ కూడా ఈ సామాజిక పెన్షన్ ఏదైతే పంపిణీ చేశామో, దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఇవాళ మన రాష్ట్రంలో ఇవ్వడం జరుగుతుంది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి ముందు ఈ రాష్ట్రంలో 34 లక్షల మందికి పెన్షన్లు ఇస్తుంటే ఇవాళ సుమారు 64 లక్షల మంది, అంటే సుమారు రెట్టింపు జనానికి మనం పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. దానిలో కూడా వయసుని 65 సంవత్సరాలు ఉన్న వయసుని 65 సంవత్సరాలకే మనం కుదించడం జరిగింది. గతంలో లాగా ఏదైతే ఈ జన్మభూమి కమిటీలు ఈ పెన్షన్లు ఎంపిక చేయడం కాకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి, వితంతువులకి, వికలాంగులకి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పార్టీ చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు, ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ని ఇవాళ మంజూరు చేసి ఎవరు ఆ అధికారుల చుట్టూనో లేకపోతే నాయకుల చుట్టూనో తిరగాల్సిన అవసరం లేకుండా ఇవాళ ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇవాళ మంజూరు చేసి వాళ్ళ మన రాష్ట్రంలో పంచిపెట్టడం జరుగుతుంది. ఇది దేశంలోనే ఒక చరిత్ర. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలోనే 8 లక్షల పెన్షన్లు దాటలేదు. అక్కడ జనాభా 18 కోట్లు, మన రాష్ట్ర జనాభా 3,80,00,000 మందిలో సుమారు 64 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న నిరుపేదల పట్ల ఏదైతే చూపిస్తున్న ప్రేమకు నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ప్రజలందరూ కూడా ఇవాళ ఏదైతే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రతి ఒక్కరికి చేసిన మేలు గుర్తుపెట్టుకున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఏదైతే ఎన్నికలు రాబోతున్నాయో జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా దీవించడానికి ప్రత్యేకంగా ఇవాళ పెన్షనర్స్ అందరూ కూడా ఇవాళ ప్రేమ చూపిస్తున్నటువంటి సందర్భం ఇవాళ వాళ్ళ కళ్ళలో చూసాం మేము. తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో ఇవాళ ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవడం ఖాయం. ముమ్మడివరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ జెండా ఎగరడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.